రాజ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు రాహు. సింపుల్గా చెప్పాలంటే శనితో పాటు రాహు రాజ్యాన్ని ఇస్తాడు. అట్లాగా ఇల్యూషన్ గ్రహం, మాయ, ఈ కలియుగం నడిపించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇల్యూషన్, ఈ కెమెరా ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాలంతా కూడా రాహు ప్రభావంగా జరిగేటువంటివి. ఇల్యూషన్లో ఉంచేటువంటి వాడు, మాయలో భ్రాంతిలో ఉంచేటువంటి గ్రహం ఉంచేటువంటి గ్రహం రాహు. జాతకంలో పాపగ్రహాలు చెప్తారు రాహుని, కేతువుని. రాహు ఇల్యూషన్ ఇస్తే వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు. మీరు నవగ్రహాల్లో చూడండి, సర్పం యొక్క శిరస్సు భాగం, అంటే సర్పం తీసుకొని సగ భాగంలో విభజన చేస్తే శిరో భాగం అంతా కూడా రాహు కనిపిస్తుంది, ఈ తోక భాగం అంతా కూడా కేతు కనిపిస్తుంది. మీరు రాహు చూస్తే మనిషి యొక్క శరీరం కింద ఉండి అంటే పాము యొక్క శిరస్సు పైన రాహుకుంటుంది. అట్లా కేతుకు తీసుకున్నప్పుడు మనిషి యొక్క ఆకారం పై నుండి కింద భాగం తోకుంటుంది. సో ఇక్కడ బాగా ఈ పాపగ్రహాలు చెప్తారు, మనం కాలసర్ప యోగము అని వింటుంటాం. సో ఇదేమవుతుందంటే పాపగ్రహ దృష్టి ఎప్పుడైతే శుభగ్రహం మీద పడుతుందో అక్కడ ఆ శుభగ్రహం న్యూట్రల్ అయిపోతుంది. చెడ్డవాడు చూడండి, మీరు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారు. చెడ్డవాడు ప్రతిరోజు వాడు వ్యసనాలకు అలవాడు అవుతున్నాడు, వాడు పిచ్చి పనులు చేస్తున్నాడు, వాళ్ళని అటువైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఏదో రోజు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. చెడ్డవాడి బలం ఎక్కువ, మంచివాడు జ్ఞానం ఎక్కువ. కానీ ఏం చేస్తారంటే ఏదో క్షణంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, మానసిక అంటే స్థితి సరిగ్గా లేనప్పుడు ఏదో అటువైపు వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది.